హలో గాయ్స్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడర్ పేజ్. ఇప్పుడైతే గోదావరి జన్మస్థానం ఇంకైతే మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వాకింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్ది దూరం అయితే బండి అయితే అలా ఉండాలి, కానీ మన సైకిల్ కాబట్టి ఈ మెట్ట తోసుకొని వెళ్ళాం కాబట్టి మనం అయితే నడిచి వెళ్ళేదాం. ఇది వచ్చి నాసిక్ నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది త్రయంబకేశ్వర్ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టైం చూసుకుంటే 9 అయితే అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవ్వ. ब्रो, गोदावरी जन्मस्थल कितना किलोमीटर? 5 కిలోమీటర్ అయితే ఉందంట. మనమైతే గూగుల్ మ్యాప్స్ లో 3 కిలోమీటర్లు అని చూసింది, కానీ ఎక్కడ అడిగితే 5 కిలోమీటర్ ఉంది. 1 అవర్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓడియమ్మ బంటి. जो टेम्पल ओम नमः शिवाय. ब्रह्मगिर पर्वत व्यान प्रणयची स्टार्ट है. ट्रेकिंग इज माय लाइफ. रूप में श्रीजा मंदिर ब्रह्मगिरी कड़े जन्मस्थल వెళ్ళిపోదాం. ట్రెక్కింగ్ ఇక్కడ ట్రెక్కింగ్ చేసేదానికి స్టిక్స్ కూడా అమ్ముతున్నారు. మనకి అలాంటివి ఏం అవసరం లేదు. శ్రీ చక్రధర స్వామి దత్త మందిర్. కోడి అమ్మ వంటి కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇప్పుడు చూసుకోవచ్చు, మనమైతే ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ముసలి వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకోబోతున్నారు. అదే చాలా పెద్ద గొప్ప. ఏతున్నారు ఎందుకు అస్సలు, ఇప్పుడైతే అసలు పనికిరారు. వాళ్ళకన్నా వీళ్ళే బెటరు. ఈ వయసులో కూడా ట్రిప్పులు వేసి అన్నీ చూస్తున్నారు. మీరెప్పుడు మా ట్రిప్పులు వేసేది? ఈ వీడియోని అయితే ట్రిప్పులు క్యాన్సిల్ చేసిన ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. వెళ్ళిపోదాం ఇంకైతే.
4 to 5 days అయింది ట్రెక్కింగ్ చేసి మనం కూడా. జై శ్రీరామ్. అమ్మాయి అయితే మనకి 900 meters అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం, వెళ్ళిపోదాం. చాలా మంది అయితే వస్తున్నారు, చూసుకోవచ్చు మనం. చిన్న చిన్న పిల్లలు కూడా ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు. వెళ్ళిపోదాం. ఇంకొక 1.5 kilometer అయితే ఉంది. 1.5 అనుకుంటాను. బ్రహ్మగిరి కడి జన్మస్థలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు గోదావరి జన్మస్థల్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనకైతే అర్థం కాలేదు. సరేలే, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని మనం అయితే వెళ్ళిపోదాం. ముసలి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకన్నా డేర్నెస్ మనకు అస్సలు లేదు నన్ను అడిగితే. ప్రతి ఒక్కరూ డేరింగ్ చేయాలి బ్రదర్. బంటి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు గోదావరి జన్మస్థలం అయితే ఎక్కడైతే స్టాప్ అయిపోయింది మొత్తం. అయితే ఇక్కడ నుంచి దాదాపు మనకి గూగుల్ మ్యాప్లో అయితే 1 kilometer అయితే చూపించింది, కానీ ఇక్కడైతే 3 kilometer అయితే ఉందంట. చాలా ఇబ్బంది అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక ఎత్తు, ఇప్పుడు వరకు వచ్చింది అయితే ఒక ఎత్తు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేది అయితే ఒక ఎత్తు. చూసుకోవచ్చు చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది, అసలు ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, ఎంత టైం పడుతుందో మనకైతే అసలు అర్థం కాలేదు. ఎవరో చూడొచ్చు, మనము ఆల్రెడీ అడిగాము అందరిని అయితే, కానీ ఎవరు కాదని చెప్తున్నారు. ఆల్ ఇండియా అయినా ఏమైనా సరే లైన్లోనే వెళ్ళాలంట. మనమైతే ఈ కొత్త రూట్ని అయితే ఎంచుకుందాం అనుకుంటాను. ఈ స్ట్రైట్ వెళ్ళిపోయి ఏదో చూద్దాం, ఇంకొద్దిసేపు అయితే చూసి మళ్ళీ అయితే ఆలోచిద్దాం ఎలా వెళ్ళాలని. దాదాపు చాలా అసలు ముందరికి వెళ్ళడానికి కూడా అసలు ఆస్కారం లేదు. ఓడి అమ్మ బండి, హర హర్ మహాదేవ్. ఇంకా శివయ్య మనల్ని అయితే చూసుకోవాలి. నేను ఈ ట్రెక్ చాలా ఈజీగా ఉందనుకున్నాను, బట్ చాలా కష్టతరమైన ట్రెక్ ఇదైతే. పదం ముందుకైతే వెళ్ళిపోదాం. హర్ హర్ మహాదేవ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే మనమైతే వాళ్ళు అడిగి రివర్స్లో అయితే వెళ్ళిపోతున్నాం. చాలా కష్టతరమైన పని, చూసుకోవచ్చు లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది ఇక్కడైతే, చూసుకోవచ్చు.
జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు, రష్ ఎక్కువ అయితే ఉంది. చూడొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మనల్ని అయితే స్టాప్ చేసేసారు. మళ్ళీ మనమైతే ఇక్కడ మహాదేవ్ మహాదేవ్ ఇక్కడ నుంచి చాలా కష్టం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, మనల్ని అయితే ఎక్కడ వెళ్ళినా స్టాప్ అయితే చేయాల్సినారు. అసలు అనుకోలేదు ఈ మాట జరుగుతుందని. అసలు బ్రో మనకైతే వీళ్ళైతే కొంచెం సపోర్ట్ చేసి మనకైతే వదులుతున్నారు పైకి. అయితే లైన్ చూసుకోవచ్చు, ఇంకా చాలా అయితే ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈయన దగ్గర నుంచే మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఈయన ఇదైతే చాలా ఉంది నాకైతే. చూసుకోవచ్చు, మనకి ఈయన మొత్తం తీసుకుని వెళ్తున్నాడు. మనకైతే లైన్ స్వామి ఎంత ఉందో. ఇక్కడ నుంచి 1.5 hours అయితే పడుతుందంట ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి. చాలా ఇబ్బంది అయితే ఉంది. మహాదేవ్ మహాదేవ్ భగవానికి జై. మహాదేవ్ మనకైతే మహారాష్ట్ర ఎమ్మెల్యే అయితే చూడొచ్చు ఇక్కడ. సార్ आगे आगे साइकिल वाले మనం అప్పటికైతే అక్కడికైతే వెళ్ళాలి. చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా మనల్ని అయితే ఆపేస్తున్నారు. వాళ్ళకి చెప్పి నా నోరైతే వెళ్ళిపోతుంది అసలు. चला चला थोडं पुढे सरकार पुढे चला. ఓ మై గాడ్, చాలా టఫ్ సిచ్యువేషన్ అసలు. మహాదేవ్ మహాదేవ్ అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు, ఇంకొక 400 meters అయితే ఉండొచ్చు నాకు తెలిసి. नाही ती बारात खग असं नाही चढायचं ते चढायचं. पायऱ्या बनवल्या జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. తీసుకోవచ్చు, టాప్ ఆఫ్ ది మౌంటైన్ అయితే ఉంది. ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైనల్ గా అయితే మనం అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇటు సైడ్ కొద్ది దూరం వెళ్తేనే మన గోదావరి జన్మస్థలం అయితే కనబడుతుంది. జై శ్రీరామ్. త్రయంబకేశ్వర్ టాప్ హిల్స్ నుంచి చూసుకోవచ్చు. ఇదే మొత్తం త్రయంబకేశ్వర్ సిటీ. ఒక 3 to 4 hours ట్రెక్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాము. మనకి చూసుకుంటే ఇంకా 100 meters అయితే ఉంది. మనమైతే గోదావరి పుట్టిన స్థలానికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. స్వయంగా ఆంజనేయ స్వామి అయితే నా వెనకాలే వచ్చాడు ఇంచప్పుడు చూసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకైతే యాడ్ చేస్తాను. జై శ్రీరామ్. ఓకే. ₹20 का आता मध्ये 20 देवकाबाई कुसुमने दर्शन आता बरोबर कुठे मंदिरावर ये शूटिंग वाले मामा హలో మామ, బ్రహ్మగిరి టాప్ ఆఫ్ ది మౌంటైన్స్కి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు, ఇదే బ్రహ్మగిరి టాప్ ఆఫ్ ది మౌంటైన్స్. ఇక్కడ టెంపుల్ శివాన్ని దర్శించుకొని మనమైతే తిరుగు ప్రయాణం చేయాలి మళ్ళీ. చాలా అద్భుతంగా ఉంది, అస్సలు ఈరోజు మర్చిపోలేను. ఆంజనేయ స్వామి is coming in my life. అంజనీ పుత్ర. టాప్ వ్యూ ఆఫ్ బ్రహ్మగిరి హిల్స్ చూసుకోవచ్చు. ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని మనమైతే తిరుగు ప్రయాణం చేద్దాం. అయితే దర్శించుకొని మనం ఇప్పుడైతే త్రయంబకేశ్వర్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే మామ, ఫుల్ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. ఇంకా టాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాం, చూసుకోవచ్చు.
मग